వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 20న కేసీఆర్ సభకు 1,00,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలి. కార్యకర్తలకు సూచించిన స్టేషన్ గన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి. మూసేసిన విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తా. ఓటర్లకు హామీ ఇచ్చిన రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్ఖాన్ సింగ్. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎందే. కేసీఆర్ పై మండిపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి. పాలకుర్తిలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే. ధీమా వ్యక్తం చేసిన పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని పద్మావతి గార్డెన్ లో నిర్వహించే సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బూత్ వైజ్ గా 250 ఓట్ల చొప్పున తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఇప్పుడే తనకు ఒక సమాచారం అందిందని, రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గన్పూర్ కు వస్తున్నారని తెలిసిందన్నారు. నేను రేవంత్ రెడ్డి ఇందిరని అడుగుతున్నానని, మీరు మొన్న గెలిచిన కర్ణాటక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు 5 గంటలకు కరెంట్ సరిపోతుందని అన్నారని కడియం ఎద్దేవా చేశారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో భాగంగా మన స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ నెల 20న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు మన నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా భారీ స్థాయిలో స్వచ్ఛందంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా మన గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మూలకు ఉన్నటువంటి వ్యక్తి కూడా అందరూ కూడా కేసీఆర్ గారికి స్వాగతం కలిపి కేసీఆర్ గారికి మేము భరోసాగా ఉంటామని చెప్పి తెలియజేయడం కోసం, భారీ ఎత్తున జన సమీకరణ చేసుకోవడం కోసం ఈ రోజు మన స్టేషన్ గన్పూర్ మండలంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇటు సమావేశానికి మన ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు పెద్దలు గత 30 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా నియోజకవర్గ ప్రజల యొక్క విస్తృత సమావేశానికి అధ్యక్షుడు వస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ గారికి, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి గారికి స్వాగతం చెప్తున్నాం. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ బృందాలు, మండల శాఖ అధ్యక్షులు, మండల పార్టీ గౌరవ పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెబుతూ ఇచ్చేసినటువంటి బూత్ కమిటీ సభ్యులు, రైతు సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. చాలా ఉత్సాహంగా చాలా మంది తరలి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పేసి 1,00,000 మంది రావాలి అంటే ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ కావాలి. మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, లేదా కుల సంఘాలు కానీ ఎవరికి వారే పెద్ద సంఖ్యలో తరలి వచ్చే విధంగా ఇప్పటి నుండే మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. దానికి గాను ఏ బూత్ వారిగా, పోలింగ్ బూత్ వారిగా జన సమీకరణకు సంబంధించి మన ప్రణాళిక మనం ఉండవలసిన అవసరం ఉన్నది. బూత్ పరిధిలో ఉన్న ఒక 15-20 మంది ముఖ్య నాయకులు ఆ బూత్ పరిధి నుంచి 250 మందిని తీసుకురావాలంటే ఏ రకంగా తీసుకురావాలన్నది వారం రోజుల సమయం ఉన్నది కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. 1,00,000 మంది రావాలి అంటే కనీసము ప్రతి బూత్ నుండి కూడా దేశానికి వెలుగులు అందిస్తున్న రామగుండంలో మూసివేయబడ్డ విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తానని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్, అక్బర్ నగర్, కుందనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ కర్మాగారాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రామగుండం ప్రాంతంలో నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలను ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టణంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించారు. అందరి గొంతు కావాలి. ఊరు ఈ గ్రామం గురించి పోరాటం చేయాలి. రామగుండాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం పోరాటం చేస్తూ ఏ రోజు అవకాశం రాకున్నా తప్పకుండా ఒకరోజు అవకాశం వస్తుంది. వచ్చిన రాకున్నా ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలని నిరంతరం పోరాటం కొనసాగిస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. రేపు 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ రామగుండం, గోదావరి కానీ, ఎయిటింగ్లను కాలనీ మొదలెడుకుంటే పల్లె వరకు కూడా ఒక్కసారి మన బిడ్డ, మన కుటుంబ సభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దోపిడీ చేస్తున్న వాళ్ళు తనని కొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ప్రజల్లోకి వచ్చింది. ఈరోజు నాకు విశ్వాసం ఉంది. ఇవాళ రామగుండంలో నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి నేను స్టేషన్కి వస్తా ఉన్నాను కానీ ఇంతమంది పొద్దున వచ్చినందుకు మీరు చూపించే ఒక ప్రేమ వాత్సల్యానికి, మీరిచ్చే ధైర్యానికి ఈ ప్రాంతం బాగుపడాలి. ఈ ఊర్లో ప్రశ్నించేవాడు ఉండాలి, దోపిడీ చేసేవాడు ఉండకూడదు. నేను సైతం మీతో పాటు ఉంటానని వచ్చిన అక్క చెల్లెలకు, యువ మిత్రులకు బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం అహునూరులో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బత్తుల నవీన్ ఆధ్వర్యంలో కేకే సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు, రైతులు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన ప్రజలతో పాటు విద్యార్థులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు తప్ప బంగారు తెలంగాణ కాదని అన్నారు. చేయి గుర్తుకే మన ఓటు అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కేకే విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ని కలిసే పరిస్థితి అయితే ఉండదు. మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే మళ్ళా ఈ దొర దగ్గరకు ఆ దొర దగ్గరకు పోయి బాంచర్ కాల్ముక్త మాజీ ఉప సర్పంచ్ రామరెడ్డి మాట్లాడవలసింది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి డైరెక్ట్ మహేంద్రను కలుస్తామని పోతే అన్న పిలుచుకుంటాడు లోపలికి. అదే వేరే వాళ్ళకు ఇప్పుడు ఇలా కేటీఆర్కే కానీ ఎవరికి వేసినా మనకు కలవాడు ఇదే ముచ్చట్లు పెడతారు. దయచేసి మనం కూడా బాగా ఆలోచించి మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలని మన ఆవునూరు గ్రామ ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే ఎవరు అవసరం లేదు, మీరు ఎవరైనా అదేవిధంగా తిరుపతి రెడ్డి, ప్రసాద్, గణేష్ దినేష్ రెడ్డి, తుమ్మాల శ్రీనివాస్ రెడ్డి, సత్యం రెడ్డి, సంతోషమా, దగ్గర భాస్కర్ రెడ్డి, గంగాడు బాగారెడ్డి,
గోపనగర్ చంద్రం దేవరాజు పొన్నాల నాయుడు నుంచి వినయ్ వెంకటేష్ అమ్మాయి ఎల్లం తొర్రూరు పట్టణంలో రేపు జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించి రావాలని మంత్రి పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేడు పాలకుర్తి దేవరూపల మండలాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ నాయకులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని స్పష్టం చేశారు. తాను కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించానని ఎర్రబెల్లి తెలిపారు. వైజంపి గారు తిరుపతి యాదవ్ రమేష్ మానవ్ రవి మానవ్ చందర్ ప్రిన్సిపల్ బుజ్జి ప్రిన్సిపల్ సుగ్నా ప్రిన్సిపల్ చరణ్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ బరావత్ ఐదులు ముఖ్య పిచ్చ బరావత్ చిన్న బరావత్ గణేష్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 20-21వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ తీశారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ లావణ్య అనిల్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, మహిళా సంఘాలు, వార్డు మెంబర్లు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కుమార్ కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు.
గత నెల 18వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామం నుండి 45 మంది స్వాములతో బయలుదేరిన గురుస్వామి మహాపాదయాత్ర బృందం తమిళనాడు రాష్ట్రం కరూర్ పట్టణం దాటి పరవేష్ రిటైల్ హ్యాండ్లూమ్స్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములతో పాటు వారి కుటుంబ సభ్యులకు వారి గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అడవిదారిన అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప రోడ్ల వెంబడి అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప ఆపద్బాంధవ అయ్యప్ప అనాథ రక్షక అయ్యప్ప ఎరిమెలివాస అయ్యప్ప ఏకాంతవాస అయ్యప్ప అలుదావాస అయ్యప్ప అందరి దేవ అయ్యప్ప కరిమలవాస అయ్యప్ప కరుణాసాగర అయ్యప్ప పంపావాస అయ్యప్ప పందల రాజా అయ్యప్ప అయ్యప్ప. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారికి సుమారు 3 కేజీల 500 గ్రాముల వెండి పానవట్టంను భక్తులు సమర్పించారు. పాలకుర్తికి చెందిన భక్తులు రామగిరి, నాగరాజు, శ్రవంతి, జనగామకు చెందిన అన్నపూర్ణ దంపతులు తదితరులు స్వామివారికి 2,50,000 విలువైన సుమారు 3 కేజీల 500 గ్రాముల వెండి తొడుగును సమర్పించినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ये चेमाकं रुद्रावितो दिक्षो स्मिता सहस्र शोभैषाकुं येने महे असभ्यो वसर्पत्नीरग्निमोहिता उदैनं गोपादृशन्नदृशनुदार्यः उदैनं विश्वाभूतानि सदृष्टोपयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीर्षे अदोय सत्त्वानो हन्तेभ्यो करन्न महाप्रमुञ्चधन्मनस्तु भयोरात्रियोर्जां याति मी తీసుకున్న పంచం 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని 9 ఏళ్ల పాలనలో చేసి చూపించిన బీఆర్ఎస్ కావాలా, మాయ మాటలతో మళ్లీ ప్రజలను మోసగించడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా అని మండల ప్రజలు ఆలోచించుకోవాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశంలో పట్టణ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. వాళ్ళ ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనబడుతుంది. అక్కడ చూస్తే చెరువులో నీరు కానీ, చూసిన ఇక్కడ రోడ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ప్రతిదీ కూడా ఏది కూడా శాశ్వతమైనటువంటి పని చేసినటువంటి కేసీఆర్కి మేము ఓట్లేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరుగుతుంది. అందులో భాగంగానే మేమందరం కూడా ప్రతి గ్రామం కూడా ముఖ్యమైన నాయకులందరం కూడా తిరిగితే ప్రతి విలేజ్ లో కూడా అందరూ కూడా ఖచ్చితంగా మేము కేటీఆర్ను పోగొట్టుకుంటే మా అంత మూర్ఖులు ఎవరు ఉండరు, మేము తప్పనిసరిగా మేము కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకునేది లేదు, ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా మేము కేటీఆర్కే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కొన్ని జాగాలలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. తిరిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఏం లేదు, కేవలం కేటీఆర్ను ఓడగొట్టాలి, కేసీఆర్ను ఓడగొట్టాలి అని చెప్తా ఉన్నారు తప్ప రాబోయే రోజుల్లో ఏమి అభివృద్ధి చేస్తాము, ఇదివరకు జరిగిన అభివృద్ధి వాళ్ళకు కలమడనట్టు మొత్తానికి ఏమి అభివృద్ధి జరగలేదంటున్నారు. ప్రజలందరికేమో అర్థమవుతుంది ఇదంతా అభివృద్ధి జరిగిందనేమో ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళకు ఓన్లీ కేవలం వాళ్ళ ముఖ్యమైనటువంటి వాళ్ళ నాయకులకు, కాంగ్రెస్లకు, బీజేపీలకు మాత్రమే అభివృద్ధి కలబడతలేదు అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మరి అభివృద్ధి జరిగిందా జరగలేదని ప్రజలందరూ చూస్తా ఉన్నారు.
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రజలలో ఎప్పుడు కూడా రాడు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ల కోసం వస్తాడు తప్ప వాళ్ళ సొంత కార్యకర్తలు ఏదైనా పోటీ నిలబడితే కూడా వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన కోసం 4,000 వస్తుంది. కేసీఆర్ గారు ఉంటేనే కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది. కేసీఆర్ గారు ఉంటేనే రైతు బంధు 10,000 15,000 వస్తుంది. కేసీఆర్ గారు లేకుంటే ఎవి రావు. దయచేసి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బంగారు తెలంగాణ చేయాలి, ప్రజలందరూ బాగుపడాలి, బడుగు బలగిన వర్గాలు బాగుపడాలి. ఇలా బీసీ బంద్ అయినా దళిత బంద్ అయినా ఒక ఆలోచనతో పెట్టింది కేసీఆర్ గారు. ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తారు బయట వాళ్ళు, ఇవాళ మేము కర్ణాటకలో ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము మేము అవి చేస్తాము ఈ రకంగా వస్తాను. కర్ణాటకలో ఏం చేస్తుండ్రో మనకి ఎలక్షన్లు ఎక్కువ టైం లేదు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్తున్నారు. మనం పోయి చూసేస్తే తెలుసు కానీ అక్కడ వచ్చి చెప్తుండ్రు వాళ్ళకి 5 గంటలే బల్మీటి కరెంట్ వస్తుంది. అక్కడ రైతు బంధు లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రైతు బంధు ఇస్తామని మనం 10,000 ఇస్తే వాళ్ళు ఏదో అగాధంగా 15,000 ఇస్తామని చెప్తుండ్రు. మరి వాళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది, అక్కడ రైతు బంధు లేదు. అంటే వాళ్ళు చెప్పేటి అన్ని దయచేసి అబద్దాలు. మనం కళ్ళ ముంగట కనిపించేది నమ్ముదామా, అబద్దాలను నమ్ముదామా? రైతు సోదరులు గాని మా మహిళా సోదరీమణులు గాని దయచేసి గమనించాలి. ఇలా బీడీల పెన్షన్ జరిగే అభివృద్ధి మన కళ్ళ ముందు ఇలా వడ్లు రాసులు కనిపిస్తున్నాయి, చెర్లలో నీళ్లు కనిపిస్తున్నాయి. కాపాడే మనకు జెండా మాత్రం ఒకటే, శ్రీరామ రక్ష గులాబీ జెండా, కేసీఆర్ గారి అండ. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ముస్తాబాద్ మండలంలో ఎప్పుడైనా అండగా ఉంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి పోతుండ్రు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలోని పలు గ్రామాల్లో కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి కస్తుదార తావు నీళ్ళనిచ్చరా అన్నాదయన్నరా అన్నాదయన్నరా జగల్లా నేతరా ఎర్రబెల్లి కస్తుదార తావు నీళ్ళనిచ్చరా అన్నాదయన్నరా అన్నాదయన్నరా జగల్లా జగల్లా వచ్చరా బాల గుర్తు బిడ్డరా జగల్లా వచ్చరా బాల గుర్తు బిడ్డరా జగల్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 20న కేసీఆర్ సభకు 1,00,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలి. కార్యకర్తలకు సూచించిన స్టేషన్ గన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి.
మూసేసిన విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తా ఓటర్లకు హామీ ఇచ్చిన రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్ఖాన్ సింగ్. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎందే. కేసీఆర్ పై మండిపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి. పాలకుర్తిలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే ధీమా వ్యక్తం చేసిన పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.